అయితే నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఒకసారిగా మాట్లాడారు. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. నేను ఒక మూవీ చూస్తుంటాడు, చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ 1. దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణ చేసి జైలు పంపిస్తారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. నేను కూడా మీ మీడియా వాళ్ళని ఒకటే కోరుకుంటున్నాను, మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్ళండి, రైతుల కోసం పోరాడండి. నేను కూడా ఆ మూవీలో ఎట్లయితే జరిగిందో, ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్ లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది. ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా, అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు. కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు, మీకు నాకన్నా బాగా మీకే తెలుసు ఎక్కడ ఏం జరుగుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ ఒకటే కోరుకుంటున్నాను, వాళ్ళ కోసం న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి. నా గురించి కాదు, వాళ్ళ గురించి కొట్టాలని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు. నా పోరాటం రైతుల కోసం, నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి, నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్టీ సోదరులు. నేను ఒక మూవీ చూస్తుంటాను. అసలు మీ పోరాటము రైతుల కోసం అంటారు కదా, ఎవరి మీద పోరాటం? అది ప్రభుత్వం మీదనే కదా. ఇప్పుడు పోరాటం ఎవరి మీద చేస్తాం? అధికారంలో ఎవరుంటే వాళ్ళ మీద ఫైట్ చేస్తాం. అంటే ప్రభుత్వంలో మీ పార్టీ ఉన్నది అంటే నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తా అంటున్నావు? మా రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తా, మా పార్టీ మీద, మా ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటున్నావు. అంటే రైతుల పక్షాన కొట్లాడుతా అన్నటువంటి నీ ధైర్యానికి సలాం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ నువ్వు కొట్లాడేది ఎవరి మీద అనేది ఇక్కడ పాయింట్. నువ్వు కొట్లాడేది ఎవరి మీద? అదే నువ్వు ఏ పార్టీ నుంచి అయితే ఎమ్మెల్యే ఉన్నావో అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. అంటే తిరుగుబాటు అనేది స్పష్టంగా కనపడతా ఉంది ఇక్కడ, క్లియర్ కట్గా కనపడతా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఆ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారు అనేది జడ్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి మాటల్లోనే అర్థమైపోతా ఉన్నది క్లియర్గా. సో కాబట్టి తిరుగుబాటు ఖైదీ నెంబర్ 150లో ఎట్లయితే రైతుల కోసము చిరంజీవి కొట్లాడిండో, నేను కూడా అట్లనే రైతుల కోసము, దళితుల కోసము, ఎస్సీ ఎస్టీ సోదరుల కోసము నేను కూడా అట్లనే కొట్లాడతా, ప్రభుత్వము దిగొచ్చేదాకా కొట్లాడతా. ఇంకా దాంతోపాటు ఆయన మాట్లాడుతూ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడు? మీడియా మిత్రులారా, మీరు ఎక్కడికి పోవాలనో మీకు తెలుసు, ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళండి, మీరు రైతుల పక్షాన కొట్లాడండి, మీరు రైతుల పక్షాన వాళ్ళ వాయిస్ తీసుకోండి, వాళ్ళ గ్రౌండ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ గోస వినిపియండి అని చెప్తా ఉన్నాడు ఆయన. అంటే ఏంటిది? రైతులు గోస పడుతున్నారు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో, రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దళితులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళ గోస చూపియండి అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు. దీని ఇంటెన్షన్ ఏంటి? ఆయన మాట్లాడిన ఈ 1 మినిట్ బయట లోపల ఎన్ని అర్థాలు ఉన్నాయి? ప్రభుత్వ ఫెయిల్యూరు కొట్టొచ్చినట్టు క్లియర్ కనపడతా ఉంది. ఇది ఏ బీఆర్ఎస్ నాయకుడో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో, బీజేపీ ఎమ్మెల్యేనో, లేకపోతే ఇతరులో ఎవరైనా మాట్లాడితే సరే, రాజకీయంగా వాళ్ళకు అధికారం రాలేదు కాబట్టి అధికార పార్టీ మీద బురద చల్లుతున్నారు అనుకోవచ్చు. ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యేనే, జడ్చర్ల ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయననే ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే గ్రామ స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎటువైనా రైతు భరోసా పైసలు అప్పుడెప్పుడో జనవరి 26 తారీఖు నాడు వేస్తున్నాం అని చెప్పేసి ఇవాళ ఆదివారం ఉంది, రేపటి నుంచి పైసలు పడతాయి అన్నారు. ఇవాళ ఫిబ్రవరి 8 తారీఖు వచ్చింది. అవి ఒక 5 రోజులు, ఇదొక 8 రోజులు, 13 రోజులు దాటిపోయింది. 2 వారాలు అవుతున్నాయి దగ్గర. ఇప్పటిదాకా ఏకాన పైసా పడలే ఎవరికి. ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద పెట్టావో ఆ గ్రామాలకు మాత్రమే పైసలు పడ్డాయి. ఇప్పటిదాకా ఏకాన పైసా పడుతుందన్న నమ్మకం కూడా లేదు రైతులకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆ రోజు చెప్పిన కదా, మార్చి 31 తారీఖు దాకా అని. అసలు రైతు భరోసా, రైతు బంధు, ఆ పెట్టుబడి సాయం అర్థమే మార్చేసిండు రేవంత్ రెడ్డి. అంత తెలివి ఆయనది. పెట్టుబడి సాయం ఎప్పుడు ఇస్తాడు? ఎవడైనా పంట వేసే ముందు ఇస్తే అది ఆ రైతుకు ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. పంట చేతికొచ్చినాక ఇస్తే ఏం చేసుకోవాలి దాన్ని? ఆ లోపల తెచ్చినటువంటి అప్పు, ఆ అప్పుకు మిత్తి అవి కట్టడానికనే సరిపోతుంది. కాబట్టి వీళ్ళందరి కోసం కొట్లాడతా నేను అంటున్నాడు జడ్చర్ల ఎమ్మెల్యే. చూడాలి ఏ విధంగా ఉండబోతా ఉన్నది. అంటే తిరుగుబాటు అనేది అక్కడికి సాల్వ్ కాలే, అక్కడికి క్లోజ్ కాలే, ఇంకా చాలా ఉందన్నమాట ఈ లెక్కన.